మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు పోయిన సోమవారము యుఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ అలాగే వాళ్ళ ప్రెసిడెంట్, మామూలుగా మీరు ప్రోటోకాల్ చూసారనుకోండి, ఈ స్థాయి వ్యక్తులు ఒక దేశ ప్రధాని లేదా మీకు అధ్యక్షుడు వాళ్ళనే కలుస్తారు. కానీ అజిత్ దోవెల్ గారి యొక్క మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు కూడా, ఇప్పుడు ఇంకా లిటరల్గా చెప్పాలంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈయనకి స్పెషల్ అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రపంచంలో వేరే ఏ ఒక అధికారిని మీరు ఇలా చూడలేరు. ఈయన వెళ్ళి కలిశారు, తరువాత భారత్ వచ్చేశారు. నిన్న వార్త ఏంటంటే మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓపెక్ అంటారు. సో ఈ ఓపెక్ నుంచి యుఏఈ మేము వైదొలుగుతున్నాము అంటే 1967లో వీళ్ళు జాయిన్ అయ్యారండి. ప్రపంచంలో ఒక అతి పవర్ఫుల్ గ్రూప్, ఇప్పుడు ఓపెక్ ప్లస్ అంటారు, ఇందులో రష్యా కూడా ఉంటుంది. సో సడన్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మేము ఈ గ్రూప్ నుంచి బయటికి వచ్చేస్తున్నాము అంటే ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే ఒక న్యూస్ అండి. ఇంత పెద్ద నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే మీకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు చూసారా, ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళే కీలకం. చెప్తూ ఉంటాను కదా, రాజు రాణి లాంటి దేశాలు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, వీళ్ళ డబ్బుతోనే మీకు ఒక 4-5 దేశాలు ఉంటాయి, వాళ్ళ డబ్బుతోనే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఏకంగా 56 దేశాలు. అలాంటిది సడన్గా యుఏఈ నేను ఈ గ్రూపులో ఉండను, ఓపెక్లో ఉండను, ఎప్పుడు మే 1 రేపు ఈ డిసిషన్ వీళ్ళు తీసుకోవడంతో మీకు ప్రపంచమే అతలాకుతలం అయిపోతుంది. ఏమండి, ఒక దేశము వీళ్ళు ఇలాంటి గ్రూప్ నుంచి బయటికి వస్తే ఏమవుతుంది మీరు ఆలోచించారనుకోండి. మీకు ఈ నిపుణులు చెప్పేది భారత్కు జాక్పాట్ కొట్టినట్టు. సో మనము హయ్యెస్ట్ లెవెల్లో మన డిప్లొమసీని ప్లే చేసామా మాట్లాడుతున్నారు. కానీ అదే ప్రపంచం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశారు అనుకోండి, మీకు ఈ గ్రూప్ ఇందులో మీకు సౌదీ అరేబియా, ఖతార్, కువైత్ ఇలాంటి ముఖ్యమైన దేశాలు ఉంటాయి. వీళ్ళు పెట్రోడాలర్లో వ్యాపారము చేస్తారండి. సో మీకు డాలర్ అనేది ఇన్వేరియబుల్గా ఉంటుంది ఇందులో. సో వీళ్ళకు వచ్చిన లాభాలు మీకు అమెరికా వెళుతుంది, అదే వాళ్ళ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మెయిన్ అసెట్స్. సో ఇప్పుడు పెట్రోడాలర్ కాకుండా డైరెక్ట్గా భారత్తో రూపీతో వ్యాపారము చేయొచ్చు. మనం ఎందుకు ఎప్పుడు యుఏఈ వైపు ఉంటాం? ఇప్పుడు చూడండి, జైశంకర్ గారు యుఏఈ, అలాగే అజిత్ దోవెల్ గారు జస్ట్ 3 days బ్యాక్ యుఏఈకి ఎందుకు వెళతారంటే వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది. అలాగే దుబాయ్లో మన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటి, మన అసెట్స్ ఏంటి, మన ఇన్ఫ్రా ఏమిటి, ఇంకా లిటరల్గా రా నెట్వర్క్ ఏమిటి, ఇవన్నీ మాట్లాడతాం కదా. కరోనా టైం మర్చిపోగలమా? భారత్ లేకపోతే మా దేశము ఏమైపోయేదో వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ చెప్తున్నాడు. మీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్, డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, నర్సులు, రియల్ ఎస్టేట్ ఇంజనీర్లు, ఎక్కడైనా చూడండి 47 లక్షల మంది భారతీయులు యుఏఈలో నివసిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. అలాంటిది యుఏఈ మనకు చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద గ్రూప్ నుంచి బయటికి వచ్చేసారు? ఇప్పుడు మీరు భారత్ అన్నారు అనుకోండి, ఫస్ట్ ఇరాక్ కదండి, తరువాత సౌదీ అరేబియా, 3rd పొజిషన్లో యుఏఈ ఉంటుంది. అంటే హయ్యెస్ట్ లెవెల్లో మనం ఆయిల్స్ ఎవరి వద్ద కొంటాము? ఈ 3 దేశాలే. 3rd పొజిషన్లో యుఏఈ ఉంటుంది. ఇప్పుడు మనం రష్యా ఆయిల్స్ 2022 తరువాతే రష్యన్ ఆయిల్స్ ఎక్కువ కొంటున్నాం. లేకపోతే మన ట్రెడిషనల్ సప్లయర్స్ ఎవరు? వీళ్ళు ముగ్గురే. టాప్లో ఇరాక్ ఉంటుంది ఎప్పుడు కూడా, తరువాత సౌదీ అరేబియా, తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అలాగే ప్రపంచ స్థాయిలో చూసారనుకోండి 7వ పొజిషన్లో యుఏఈ ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైన దేశం, ముఖ్యంగా ఆయిల్స్లో. అలాంటిది వాళ్ళు ఇవాళ అంటే ఇది ఒక డైవర్స్ లాగా అండి. రాజు రాణి సడన్గా మేము విడిపోతున్నాము అంటే ఇది ఎంత పెద్ద వార్త. సో ఇప్పుడు యుఏఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసారు అనుకోండి, అజిత్ దోవెల్ గారు వెళ్ళారు, ఈయన అక్కడ ఏం మాట్లాడారు? 2 విషయాలండి, ఎనర్జీ, సెక్యూరిటీ. సో ఎనర్జీ విషయంలో మనము పెద్ద పెద్ద ఒప్పందాలు యుఏఈతో వేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడండి? స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ కదా.
స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఒక ఓడ వస్తే ఐదర్ అమెరికా వాడు ఆపుతాడు లేదా ఇరాన్ వాళ్ళు ఆపుతారు. సో మనము ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడంతో యుఏఈ యొక్క ఓడలను భారత్ దాకా తెచ్చుకోవాలంటే ఇంత పెద్ద సమస్యల్లో ఒక 10 ఓడలు మాత్రమే మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ దాటగలిగాయి. అలాంటిది ఒక మేజర్ ఆయిల్ క్రైసిస్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు ట్రంప్ గాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆ పరిస్థితిలో మనము ఎనర్జీ సెక్యూరిటీ, ఒకవైపు ఏమో రష్యా, ఇంకొక వైపు ఏమో యుఏఈ అని మనం ప్లాన్ చేస్తున్నాం. సౌదీ అరేబియాను గమనించారనుకోండి, ఈ గొడవలకంతా సౌదీ అరేబియానే కారణం అండి. వాళ్ళు ఏం చేశారు, లిటరల్గా పాకిస్తాన్తో ఇలాంటి ఒక డిఫెన్స్ ఒప్పందం అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ సైన్యాన్ని తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు దాడులు చూడండి, అందుకే నేను వీళ్ళు మట్టి బుర్రలు అంటాను. ఇప్పుడు యుఏఈకి ప్రాబ్లం ఏమిటి, ఆ రోజుల్లో అంటే ఇరాన్ మా మీద వరస పెట్టి దాడులు చేస్తూ ఉంటే మీరెవరూ కూడా మమ్మల్ని కాపాడడానికి రాలేదు కదా. మీరు ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుందాము, ఇరాన్పై యుద్ధము చేద్దాము, మేము మీతో ఉన్నాము. ఏంటి ఇంతంత పెద్ద ఆర్గనైజేషన్స్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని ఇన్ని మాట్లాడతారు కదా. మమ్మల్ని కాపాడడానికి మీరు ఎవరూ రాలేదు. ఇది యుఏఈ యొక్క మీకు ఆర్గ్యుమెంట్. కానీ ఇది ఒక బేస్లెస్ అండి, బేస్లెస్ వాదం. ఎందుకు అంటే అమెరికా వాడు ఇరాన్ మీద దాడులు చేస్తేనే ఇరాన్ వాళ్ళు మీ మీద దాడులు చేస్తారు. అది వాళ్ళు ఏమంటారు, అమెరికా కంపెనీస్ మీదే మాకు యుఏఈతో ఎటువంటి శత్రుత్వము లేదు, మాకు అమెరికానే టార్గెట్, అమెరికా కంపెనీస్నే మేము కొడతాం. ఇప్పుడు భారత్కు సంబంధించి మీకు దుబాయ్లో ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల్లో ఎంతంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయండి. మన పెట్టుబడులు మీకు 1000 కోట్లు ఉంటాయి కదా. ఎక్కడైనా ఒక సంఘటన మనం విన్నామా, మన కంపెనీస్, మన బిల్డర్స్, మన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎన్నెన్ని బిల్డింగ్స్ కట్టారు అక్కడ, వాటి మీద దాడులు జరిగాయా, లేదు కదా. టార్గెట్ అంతా అమెరికా. అంటే మీరు అమెరికాను అడగాలి, ఆ ధైర్యం వీళ్ళకి లేదండి. సౌదీ అరేబియాకు లేదు, యుఏఈకి లేదు. మూర్ఖులు అమెరికానే మమ్మల్ని కాపాడుతుంది, అమెరికా యొక్క ఏడిఎస్ఏ మాకు ప్రొటెక్షన్ అని చెప్పి ఒక భ్రమలో వీళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా ఎంత పొరపాటుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే, జయశంకర్ గారు వెళ్ళి ఇదే మాట్లాడారు, ఇవాళ అజిత్ దోవెల్ గారు కూడా మాట్లాడారు. కానీ అమెరికాను ప్రశ్నించే ధైర్యం వీళ్ళకి లేకపోవడంతో వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇదే వాడికి కావాలి, డొనాల్డ్ ట్రంప్కి ఇదే కావాలండి. వీళ్ళు ముక్కలుగా విడిపోయి గొడవలు పడి ఫైనల్గా అయ్యా బాబు అంటూ అమెరికా కాల్లో పడాలి. సో మనం ఏం చేస్తున్నాము, ఇదంతా కాదురా, ఇలా కాదు, మీరు గొడవలు పడ్డం కాదు. సౌదీ అరేబియాతో నువ్వు కలవకూడదు. ఎందుకు, వాడు పాకిస్తాన్తో కలిసిపోయాడు. పాకిస్తాన్ అంటేనే మీకు హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, దొంగ బుద్ధి. సో వాళ్ళతో ఎప్పుడైతే సౌదీ అరేబియా కలిసిందో మేము మీతో ఉంటాం, యుఏఈతో ఉంటాం. ఇప్పుడు దిర్హామ్ డాలర్ చేసుకో, దిర్హామ్ రూపీతో వ్యాపారము చెయ్యి, ఇంకా అవసరమా దిర్హామ్ యువాన్. సో ఇలా ఓపెన్ అయిపో, ఓపెన్ పాలసీ పెట్టుకో, ఎవరికి అవసరమో వాళ్ళకి చమురు అనేది అమ్ము. ఇప్పుడు నీ ఓడలు వచ్చినప్పుడు ఇరాన్ వాళ్ళు ఆపకుండా మేము చూసుకుంటాం. మరి అమెరికా వాడితో మాట్లాడు, వాడే కదా బ్లాకేడ్. కానీ ఇక్కడ ఒక మేజర్ డీల్ జరగాలి కదండి. యుఏఈతో ఒక మేజర్ ఎనర్జీ సెక్యూరిటీ డీల్ అనేది మనం కుదుర్చుకోవాలి. అంటే సౌదీ అరేబియాను ఇక్కడ నుంచి కట్ చేయాలి. సో ఇందులో భాగంగానే యుఏఈ ఓపెక్ నుంచి ఇవాళ బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు అజిత్ దోవెల్ గారు ఏం చెప్పారు, ఏ స్థాయిలో ఈయన యొక్క డిప్లొమసీ వర్కౌట్ అయ్యింది, యుఏఈ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సౌదీ అరేబియానే కారణం అందరూ చెప్తున్నారు. కానీ దీని వెనుక మీకు పాకిస్తాన్ లాంటి దేశము, అమెరికా లాంటి దేశము ఉండడాన్ని వీళ్ళు గమనిస్తున్నారా? సో దీన్ని ఎన్లైటన్ చేసే బాధ్యత భారత్ తీసుకుంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.